విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఏపీ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పాల్గొనగా స్టేడియానికి విద్యార్థులు, నగర పౌరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలు వీక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అలాగే వేడుకల్లో వివిధ శకటాలు ప్రదర్శన, బలగాలు, పోలీసుల పరేడ్ ఆకట్టుకున్నాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు ఊబిలో కూలిపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, రైతుల సంక్షేమం కోసం భారీ నిధులు ఖర్చు చేస్తుందని చంద్రబాబు వివరించారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం. బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం 24% తగ్గిస్తే మేము తిరిగి 34% పెంచడానికి కృషి చేస్తున్నాం. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్కి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000కు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం. 40,000 సెలూన్లకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్టు కళ్ళు గీత కార్మికులకి 10% మద్యం దుకాణాలు, బార్లు కేటాయిస్తున్నాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్ల రూపాయలు అందించాం. చేనేత గండగా హ్యాండ్లూముకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూముకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం. హైదరాబాద్